హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ల్యాబ్. ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం పిల్లలు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా పిల్లలు? ఇక్కడ మీకు 3 గ్లాసెస్ కనిపిస్తున్నాయా? ఓకే, నేను చెప్తాను ఏ గ్లాస్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది జీసస్ పిల్లలు, ఇదేమో మనము, అండ్ ఇదేమో సిన్ పిల్లలు, పాపం. ఓకే, ఫస్ట్లో యేసయ్య తనలాగే మనల్ని సృజించుకున్నాడు కదా. చూడండి, ఇప్పుడు యేసయ్య మనం ఒకేలాగా ఉన్నాం. ఓకే, సేమ్ వైట్ కలర్లో ఉన్నాం, యేసయ్యలాగే ఉన్నాం మనం. కానీ తర్వాత ఏమైందంటే సాతాను పాపం ద్వారా మనల్ని పాడు చేయాలనుకుని ఏం చేశాడంటే యేసయ్యకి ఇష్టం లేని పనులు, యేసయ్య చెయ్యొద్దన్న పనులు మనతో చేపించి వాడి నేచర్ని మనకి నేర్పించేశాడు పిల్లలు. చూసారా, వాడిలాగా మనల్ని తయారు చేయాలని వాడి నేచర్లోనికి మనల్ని తీసుకొచ్చేయాలనుకున్నాడు. అర్రే, ఇందాక ఎంత ప్యూర్గా ఉన్నాము, వైట్గా ఉన్నాము, మెల్లమెల్లగా వాడిలాగా మనల్ని మార్చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా పిల్లలు? మనం ఇలాగే వాడికి దగ్గరలోనే ఉంటూ వాడి చేయమన్న పనులంతా చేస్తుంటే పూర్తిగా వాడిలా మారిపోతాం నాన్న. కానీ ఈలోగా యేసయ్య ఏం చేశారు తెలుసా? మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టి మన కోసం, మన ప్రతి పాపాన్ని క్షమించటం కోసం ఆయన తన ప్రాణాన్నే బలిగా ఇచ్చారు. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే మనలోకి వస్తారో చూసారా పిల్లలు, మన పాపం అంతా పోయి మళ్ళీ మనం యేసయ్య పిల్లల్లాగా మారిపోతాం. మళ్ళీ తిరిగి ఆయనలాగా మనల్ని చేసేసుకుంటారు. చూసారా, మళ్ళీ మనం తిరిగి మామూలు స్థితిలోనికి వచ్చేసాం పిల్లలు. యేసయ్య మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసి మళ్ళీ ఆయనలాగానే, సేమ్ తనలాగానే మనల్ని మార్చుకున్నారు. చూసారా పిల్లలు? పిల్లలు, ఇది ఎలా చేశానా తెలుసుకోవాలని మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా పిల్లలు. ఓకే, దాన్ని కూడా టక్కటక్క చెప్పేస్తాను, చూడండి రా. ఓకే, ఫస్ట్ 3 గ్లాసెస్లోనూ వాటర్ తీసుకున్నాను అన్న, కామన్ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో సిన్ అని చెప్పాను చూసారా, పాపం అని ఉందని చెప్పాను చూసారా, ఆ గ్లాస్లోనేమో కొంచెం అయోడిన్ కలిపాను నాన్న. మనకి మెడికల్ షాప్లో అయోడిన్ దొరుకుతుంది కదా, ఆ అయోడిన్ని ఒక మూత కలిపాను పిల్లలు. ఓకే, అప్పుడు దాని కలర్ ఇలాగా డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఈ గ్లాస్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే వాటర్ ఉంచేస్తాను. ఈ గ్లాస్లో ఏం చేస్తామంటే మార్కెట్లో మనకి బ్లీచ్ అనేది దొరుకుతుంది నాన్న, లిక్విడ్ బ్లీచ్. బట్టలు వాష్ చేయడానికి మనకి లిక్విడ్ బ్లీచ్ అనేది దొరుకుతుంది. కానీ ఒకవేళ అది దొరకలేదు అనుకోండి, ఏం చేయొచ్చు అంటే బ్లీచింగ్ పౌడర్ మన అందరి దగ్గర ఉంటుంది కదా, ఇదిగో కొద్దిగా ఈ బ్లీచింగ్ పౌడర్ని ఈ చివరి గ్లాస్లో కలుపుకోవాలి నాన్న. ఓకే, సో ఇదేమో బ్లీచింగ్ పౌడర్ సొల్యూషన్, ఇదేమో ప్లెయిన్ వాటర్, ఇదేమో అయోడిన్ సొల్యూషన్. ఓకేనా, ఇప్పుడు ఈ అయోడిన్ సొల్యూషన్ని మామూలు ప్లెయిన్ వాటర్ దాంట్లో పోసాను. అదిగో కలర్ మారిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్లో, ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, ఈ గ్లాస్లోకి ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపిన ఈ వాటర్ని కలిపామనుకోండి పిల్లలు, అదిగోండి కలర్ చేంజ్ అయిపోతుంది. అంతే, ఇట్స్ ఎ సింపుల్ కెమికల్ రియాక్షన్.